వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఓట్ల దొంగలింపు సంబంధించి నిన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అరెస్టుకు నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తుంది. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తూ మోడీ దిష్టిబొమ్మ దహనకు పాల్పడింది. మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో మోడీ దిష్టిబొమ్మ దహనం చేస్తున్నారు. ప్రధానంగా దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో చూడొచ్చు. మోడీకి సంబంధించి ఏదైతే ఓట్ల దొంగలింపులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టు నిరసనగా ధర్నాలు చెప్పండి. మీరు అసలు ఎందుకోసం ధర్నాలు చేస్తున్నారు? అసలు ఏంది పరిస్థితి? ఈ దేశంలో దొంగతనంగా ఈ కేంద్రంలో ప్రభుత్వాలకు వచ్చినటువంటి మోడీ దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ చేస్తూ ఈ దేశంలో ఈసీని తన కబంధ హస్తాల్లో ఉంచుకొని ఓట్ల దొంగతనం చేస్తూ ఈ దేశంలో అధికారంలోకి వచ్చిండు. ఈ సందర్భంగా మోడీ దొంగతనాన్ని ఎండగడుతూ నిన్న ఈ వాస్తవాలు చెబుతామని ఈసీకి 300 మంది ఎంపీలు వెళ్తుంటే నిర్దాక్షిణ్యంగా ఎంపీలను అరెస్టు చేసి ఈసీ ఆఫీస్కి వెళ్లకుండా చేసినటువంటి మోడీ దమన నీతికి నిరసనగా ఈ రోజు ఇక్కడ మోడీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి పోరాటానికి మద్దతుగా ఇక్కడ మేము ఈ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అయితే ప్రధానంగా చెప్పండి, ఏదైతే రాహుల్ గాంధీని అరెస్టుకు నిరసన ధర్నా చేపట్టారు, ఓట్ల దొంగలింపుకు సంబంధించి గత 10 ఏళ్లుగా కూడా బీజేపీ పార్టీ ఓట్లు దొంగలించింది. అధికారంలోకి పూర్తిగా అధికారాన్ని అనుభవిస్తూ ఈసీని చెప్పు చేతుల్లో ఉంచుతుంది. అందుకోసమైనా ఈ 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈసీని తన కబంధాల స్థలంలో ఉంచుకొని ఈ రోజు ఈ దేశంలో ఓట్ల చోరీకి పాల్పడుతూ ఈ దేశంలో అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్న మోడీకి నిరసనగా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ రోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ, నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మీరు చెప్పండి, నగరంలో పూర్తిగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. మోడీ దిష్టిబొమ్మను దానం చేయకుండా అడ్డుకున్న పరిస్థితి. ఇప్పుడు పోలీసుల వైఖరిని మేము తీవ్రంగా నగర కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము. ఎందుకంటే దేశ ప్రధాని అనే ఒక వంకతో ఆయన దిష్టిబొమ్మను లాక్కోవడం జరుగుతుంది. కానీ ఈ దేశ ప్రధానిగా ఉంటూ దొంగతనంగా ఓట్లను చోరీ చేస్తున్న మోదీకి బుద్ధి ఉండాలి. ముందుగా మేము రాహుల్ గాంధీ గారి ఈ విషయాలను అందరు ఎంపీలతో సహా ఈసీకి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే నిన్న అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు మోదీ దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది. మొత్తానికి చూసుకోవచ్చు, కేంద్రంలో ఏదైతే బీజేపీ పార్టీ ఉందో బీజేపీ పార్టీ ఓట్ల దొంగలింపులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈసీని తన కబంధ హస్తాల్లో ఉంచుకుంది. అందుకు నిరసనగా బీజేపీకి నిరసన తెలిపేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ కూడా ఢిల్లీలో నిరసన తెలుపుతుంటే అరెస్టుకు నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతుంది. నిరసనలో భాగంగా నిజామాబాద్ నగరంలో పూర్తిగా ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహిస్తున్న క్రమంలో మోడీ దిష్టిబొమ్మను దహనం చేయకుండా అడ్డుకున్న పోలీసులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ఈసీ ఎన్నికలకు సంబంధించిన ఈసీ పూర్తిగా ఓట్లను దొంగలింపును బీజేపీ పార్టీకి వత్తాసు పలుకుతున్న నేపథ్యంలో మేము నిరసన తెలుపుతున్నామని చెప్పి కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.